నెల్లూరులోని నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్లో ఆ కళాశాల డైరెక్టర్, ప్రిన్సిపల్, డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పాల్గొన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన కోడింగ్ కాంపిటీషన్లో నారాయణ విద్యార్థులు ప్రతిభ చూపించారు. ఈ సందర్భంగా వారందరినీ పొంగూరు నారాయణ అభినందించారు. రానున్న రోజుల్లో విద్యార్థులందరూ ఉన్నత స్థాయికి చేరాలని ఆయన ఆకాంక్షించారు. 600 మందితో ఎలక్షన్కి ముందు మహిళా వింగ్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వీరంతా ఎన్నికల్లో చాలా కష్టపడి పనిచేశారని తెలిపారు. మహిళా శక్తి టీం సభ్యులందరికీ ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో వారికి స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇక్కడ శిక్షణ పొందిన వారికి ఐటీ ఉద్యోగాలు కానీ, హాస్పిటల్స్లో కానీ, బిజినెస్లో కానీ, పలు కంపెనీలలో వారికి ఉద్యోగాలు వచ్చే విధంగా చేస్తానని ఎన్నికల ముందే చెప్పడం జరిగిందని గుర్తు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఎన్నికల్లో ప్రారంభించాలని అనుకున్నాను, కానీ ఎలక్షన్లో అందరూ బిజీగా ఉంటారన్న ఉద్దేశంతో ఎలక్షన్ అయిన తర్వాత ప్రారంభిస్తామని చెప్పారన్నారు. ఈ రోజు నుంచి 30 మందితో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఒక బ్యాచ్, అదేవిధంగా సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఇంకో బ్యాచ్ బేసిక్స్ చెప్పే విధంగా ఇంజనీరింగ్ కాలేజీ డైరెక్టర్, ప్రిన్సిపల్, డిపార్ట్మెంట్ వారు దీనిని డిజైన్ చేశారని వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. మహిళలందరూ స్కిల్ డెవలప్మెంట్ని బాగా అవగాహన చేసుకోవాలని కోరారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నెల్లూరులో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి యువతి యువకులకు శిక్షణ ఇస్తామన్నారు. సమాజంలో ప్రజలు ఎలా జీవిస్తున్నారో అన్న దానిపైన తన సతీమణి, నా కుమార్తెలు, అల్లుళ్లకు కూడా పూర్తిగా అవగాహన వచ్చిందన్నారు. పార్టీ కోసం ఎవరైతే కష్టపడ్డారో వారందరూ కార్యకర్తలేనన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.